ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో మనము 6వ శ్లోకం పూర్తి చేసుకున్నాము. 7వ శ్లోకంలో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర భవామి నచిరాత్ పార్త మయ్య ఆవేశిత చేతసాం అనే శ్లోకంలో మనము తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, మృత్యు సంసారమైన సాగరం నుండి భగవంతుడు తాను నావికుడు తాను మనలను రక్షిస్తాడని హామీ ఇచ్చాడు కదా. ఎప్పుడు అన్న విషయము గురించి తెలుసుకుందాం. అచిరకాలంలోనే, శీఘ్రముగానే, కాకపోతే మనం మాత్రము నిరంతరము భగవంతుని వదిలిపెట్టకుండా ఆయనని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉపాసిస్తూ ఉంటే మనలను మృత్యు సంసార సాగరం నుండి మనలను తరింపజేస్తాడు భగవంతుడు. ఉద్ధర్త అనక సముద్ధర్త అనడం వల్ల బాగుగా ఉద్ధరించగలను, తప్పక ఉద్ధరించగలను అనే హామీని ఇస్తున్నాడు. అయితే ఎట్టివారిని మాం ధ్యాయంతా ఉపాసతే, ఊరికే ఉపాసించడం కాక నన్ను ధ్యానిస్తూ ఉపాసించే వారిని, భగవంతుని యొక్క గుణగణాలను ధ్యానించాలి. భగవంతుని ఉపాసించేటప్పుడు ఆయన యొక్క స్వభావాలను గుణగణాలను ధ్యానించాలి అని అంటున్నారు. మయి ఆవేశిత చేతసాం, అన్నింటికన్నా ముఖ్యము మనసు పూర్తిగా నాయందే నిలపాలి. అట్టి వారిని అచిరకాలంలోనే ఉద్ధరిస్తాను అంటారు భగవానుడు. ఏ సాధన ద్వారానైనా మనసును పూర్తిగా నిరంతరం భగవంతుని యందే నిలపాలి, భగవంతునికే ప్రథమ స్థానం ఇవ్వాలి, భగవంతుని కోసం దేనినైనా త్యాగం చేయగలగాలి, భగవంతునే లక్ష్యంగా పరమగతిగా భావించాలి అని చెప్తున్నారు. మరి ముఖ్య విశేషం ఏమిటి? తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. సగుణ భక్తుల విషయంలో సగుణ భక్తుల విషయంలో ఏం చెప్పినారు? తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. సగుణ భక్తులను అటువంటి ఎప్పుడు నిరంతరము నాయందు ధ్యాన స్మరణ మననంలో ఉన్నప్పుడు వారిని మృత్యు సంసార సాగరం నుండి నేను రక్షిస్తాను అని హామీ ఇచ్చారు కదండి. నిర్గుణ భక్తుల విషయంలో తే ప్రాప్నువంతి మామేవా అంటున్నారు. సగుణ భక్తులను నేనే ఉద్ధరిస్తాను అన్న భగవానుడు నిర్గుణ భక్తుల గురించి చెబుతూ వారు నన్నే పొందగలరు అంటున్నారు. ఎందుకు అలా? నిర్గుణ భక్తులు జ్ఞానులు, సర్వస్వతంత్రులు కనుక వారంతటే వారే నన్ను చేరుకోగలగరు. సగుణ భక్తులు మైనర్ పిల్లల లాంటి వారు కనుక వారికి తానే దారి చూపించాలి, తానే వారిని ఉద్ధరించాలి. అంటే వారు తరించడానికి కావలసిన జ్ఞానాన్ని తానే ప్రసాదిస్తాడు సగుణ భక్తులకి. సగుణ భక్తుల విషయంలో మార్జాల కిషోర న్యాయం. పిల్లి తన పిల్లలను తానే గట్టిగా పట్టుకొని కావలసిన చోటికి తీసుకొని వెళుతుంది. పిల్లలు జాగ్రత్తలు తీసుకోవు, తల్లే జాగ్రత్తలు తీసుకుంటుంది. నిర్గుణ భక్తుల విషయంలో మర్కట కిషోర న్యాయం. కోతి తన బిడ్డను ఎలా రక్షించుకుంటుంది? కోతి తన పిల్లలను పొట్టకు కల్పించుకొని తీసుకెళ్లేటప్పుడు పిల్లలే తల్లిని జాగ్రత్తగా పట్టుకొని ఉంటాయి. తల్లికి ఏ బాధ్యత లేదు కనుక సగుణోపాసన నిరపాయకరం. ఇంతటితో ఈ 7వ శ్లోకమైన తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర భవామి నచిరాత్ పార్త మయ్యావేశిత చేతసాం. సగుణోపాసకులేమో మృత్యు సంసార సాగరం నుండి భగవంతుడు తానే దగ్గరుండి రక్షిస్తాడు. నిర్గుణ భక్తుల విషయంలో స్వతంత్రులు కాబట్టి వారికి సూచనలు మాత్రం ఇస్తూ వారంతటి వారే తనను చేరుకొని తనంతటి వారుగా చేయడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తాడు అనేది నిర్గుణ భక్తుల విషయం గురించి మనము తెలుసుకున్నాం. మరి యొక్క శ్లోకంలో మరికొన్ని ముఖ్యాంశాలు, మరికొన్ని కొత్త విషయాల గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.